సభకు వందనం. మైసెల్ఫ్ చరిత. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం మన దేశ స్వాతంత్రాన్ని ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈ స్వేచ్ఛ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం. వారు కలలు కన్న భారతదేశం జ్ఞానం, సమానత్వం, మానవత్వంతో నిండిన దేశం. మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు ముందుగా మీలోనే ప్రారంభించండి. అందుకే సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. ప్రియమైన మిత్రులారా, విద్య అనేది జీవితాన్ని మార్చే గొప్ప శక్తి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నట్లు విద్యార్థుల కళలు గొప్పగా ఉంటే ఆ కళలు దేశ భవిష్యత్తును నిర్మిస్తాయి. కానీ పేదరికం కారణంగా కొంతమంది పిల్లలు, ముఖ్యంగా బాలికలు విద్యకు దూరం అవుతున్నారు. అలాంటి పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తూ వారి జీవితాల్లో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్న మహనీయుల సేవ ఎంతో అభినందనీయం. ఒక పేద విద్యార్థికి అందించే విద్య వారి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. విద్య అనేది అనేక తరాలను మారుస్తుంది. సంపద ఉండడం గొప్ప విషయం కాదు, ఆ సంపదను ఇతరుల విషయాల్లో వెలుగు నింపడానికి ఉపయోగించడం నిజమైన గొప్పతనం. స్వామి వివేకానంద గారు చెప్పినట్లు లేచి నిలబడండి, మేల్కోండి, మీ లక్ష్యం చేరేదాకా ఆగకండి. మన ఉజ్వల భవిష్యత్తుకై మన వెంటనే ఉండి మనకు అన్ని విధాల సహాయ సౌకర్యాలను, సహకారాలను అందిస్తూ మనం గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. జ్ఞానమే శక్తి, సేవ ఒక గొప్ప దేశభక్తి. జై హింద్, జై భారత్. సభకు వందనం. మైసెల్ఫ్ చరిత. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం మన దేశ స్వాతంత్రాన్ని ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈ స్వేచ్ఛ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం. వారు కలలు కన్న భారతదేశం జ్ఞానం, సమానత్వం, మానవత్వంతో నిండిన దేశం. మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు మనం ప్రపంచంలో చూడాలనుకునే మార్పు ముందుగా మనలోనే ప్రారంభించాలి. అందుకే సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. ప్రియమైన మిత్రులారా, విద్య అనేది జీవితాన్ని మార్చే గొప్ప శక్తి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నట్లు విద్యార్థుల కళలు గొప్పగా ఉంటే ఆ కళలే దేశ భవిష్యత్తు నిర్మిస్తాయి. కానీ పేదరికం కారణంగా కొంతమంది పిల్లలు, ముఖ్యంగా బాలికలు విద్యకు దూరం అవుతున్నారు. అలాంటి పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తూ వారి భవిష్యత్తులో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్న మహనీయుల సేవ ఎంతో అభినందనీయం. అలాంటి వారి కృషి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఒక పేద విద్యార్థికి అందించే విద్య వారికి మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. విద్య అనేక తరాలను మారుస్తుంది. సంపద కలిగి ఉండడం గొప్ప విషయం కాదు, ఆ సంపదను ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉపయోగించడం నిజమైన గొప్పతనం. స్వామి వివేకానంద గారు అన్నట్లు లేచి నిలబడండి, మేల్కోండి, లక్ష్యం చేరేదాకా ఆగకండి. మన ఉజ్వల భవిష్యత్తుకై మన వెంటనే